హలో హాయ్ గైస్, మీరు చూస్తున్నారు చెర్ల సాయిరం సిఎస్ ఛానల్. గైస్ ఈరోజు అయితే మనం కరీంనగర్ డిస్టిక్లోని వెంకటేశ్వర థియేటర్ వద్ద ఉన్నాం. నిన్న సలార్ మూవీ అయితే రిలీజ్ అయింది. అయితే ఆ మూవీ యొక్క రివ్యూ తెలుసుకోవడానికి థియేటర్కి వచ్చినాం. ప్రజెంట్ అయితే మన పక్కపండి కొంతమంది ఆడియన్స్ ఉన్నారు. వాళ్ళ యొక్క రివ్యూ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉంటాయని ఒకసారి మనం ఈరోజు తెలుసుకుందాం. బ్రదర్, మీరు ఇప్పుడు సలార్ మూవీకి వచ్చారు కదా, అయితే ఈ మూవీ అనేది ఏ విధంగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయబోతున్నారు? అన్ని మూవీల కంటే ఓ రేంజ్ ఉంటుంది బ్రో. ఎందుకంటే ప్రభాస్ కాబట్టి డైహార్డ్ ఫ్యాన్స్ అందరూ సలార్ అన్న కటౌట్ కోసము అన్నని చూడడానికి మాత్రమే వస్తున్నాం. అంటే ఇప్పుడు మన కేజీఎఫ్కి ఉన్న సలార్కి ఇంటర్లింక్ ఉన్నది అంటారు కదా, అది ఏంటి అసలు ఉన్న ఇంటర్లింక్ ఉన్నదా లేదా, మన ప్రశాంత్ లీన్ అన్న మరి ఎట్లా చేసిండు ఇంటర్లింక్ ఉన్నదా, ఆ ఎక్స్పెక్టేషన్తో చూడడానికి వస్తుంది మనం. అంటే మీ ఎక్స్పెక్టేషన్ ప్రకారంగా ఇప్పుడు ఇది RRR ప్లస్ పుష్ప మూవీ ఇంకా బాహుబలి మూవీస్ ఉన్నాయి కదా, అంటే దాన్ని మించిపోయే రకంగా ఉంటుందా లేకపోతే దాని రకంగానే ఉంటుంది బ్రో. అన్ని మూవీస్ కంటే ఇక ఇండియాలో టాప్ సలార్ అన్ననే ఇక ప్రభాస్ అన్ననే ఇక. అయితే ఆడియన్స్ అంటే లైక్ ఆడియన్స్ వచ్చారా లేకపోతే ప్రభాస్ అన్న ఫ్యాన్స్ వచ్చారా? ఆడియన్స్ ప్లస్ ప్రభాస్ అన్న డైహార్డ్ ఫ్యాన్స్ అంతా. ఓకే ఓకే. అయితే ప్రజెంట్ అయితే ఈయనైతే సలార్ మూవీ అయితే చాలా బాగుంటుందని చెప్తున్నాడు, ఎక్సలెంట్ ఉంటాయని చెప్తున్నాడు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా హైగా పెట్టుకుంటున్నారు. చాలా బాగుంది. ప్రభాస్ యాక్టింగ్ ఎట్లున్నది? సూపర్. ఎలివేషన్ బీజిఎం ఇట్లా అంతా బాగుందా? అన్ని బాగున్నాయి. ఫైటింగ్ ఇట్లా బాగుందా? యాక్షన్ మూవీనా? యాక్షన్ కేజీఎఫ్ మించిపోయి ఉంది అన్నట్టేనా? కేజీఎఫ్ 1 మించిపోయి ఉంది. పార్ట్ 2 ఎక్స్ప్లెయిటేషన్ ఎట్లున్నది? పార్ట్ 2 చాలా పార్ట్ 2 మంచిగా ఇంకా బాగుంది. హై లెవెల్ ఉంది పార్ట్ 2. పార్ట్ 1 ఇది. పార్ట్ 2 హై లెవెల్ ఎంచేసిండు. పార్ట్ 1 మించేసిండు. పార్ట్ 2 ఇంకా దగ్గర వెళ్ళిపోతాను. ఓకే అన్న, ఫ్యాన్ ఎట్లున్నా అన్న మూవీ? బాగుందా మూవీ? ఎట్లున్నా అన్న? బాగుందా? సూపర్ సూపర్. మూవీ ఎట్లున్నా అన్న? బాగుందా? మస్తు ఉంది. 10 out of ఎంత ఇస్తారు? 10. బాగుందా? అంటే విజువల్స్ ఎలా ఉన్నాయి? ప్రభాస్ అన్న క్యారెక్టర్ ఏ విధంగా ఉంది? మంచిగా ఉన్నది. మంచిగా ఉందా? స్కూల్ బంక్ కొట్టి సినిమాకి వచ్చిర్రు. గ్రేడ్ సలార్ మూవీ ఎట్లుంది తమ్ముడు? ఒకసారి సలార్ సినిమా సూపర్ ఉన్నది. మూవీ ఎట్లుంది? బాగుందన్న. ఎక్సలెంటా? ఎక్సలెంట్. 10 out of ఎంత ఇవ్వాలనుకుంటున్నా? 10 years ఫ్యాన్స్ కాబట్టి ప్రభాస్ అన్న యాక్టింగ్ ఏ విధంగా? ఇక అన్నిటితో కంపేర్ చేస్తే మస్తు ఉంటుంది. ఇంకా బాగుందా? బాగా మస్తు. ఇక కంపేర్ అనుకోవచ్చు. ఇప్పుడు పుష్ప ఉన్న ప్లస్ RRR మూవీస్ తో కంపారిజన్ చేస్తే ఏ విధంగా ఉంది? ఎట్లాగో ఎలివేషన్ కాబట్టి బాగుంటుంది. ఎలివేషన్ కింగ్ కదా నీళ్ళు. బీజిఎం బాగుందా? మస్తు ఉంటుంది. చాలా బాగుంది. ప్రభాస్ అన్న యాక్టింగ్ ఏ విధంగా ఉంది? సూపర్ ఉన్నది. బీజిఎం మంచిగా ఉందా? సూపర్ ఉన్నది. ఒక్కొక్క ఎలివేషన్ అయితే సూపర్ మైండ్ బ్లోయింగ్. అయితే ఇప్పుడు మనము పుష్ప ఈ RRR మూవీస్ ఉన్నాయి కదా, రాజమౌళి చేసినాయి. అయితే దీనిలో ప్రశాంత్ నీల్ ఏ విధంగా దీన్ని చూపెట్టిండు మూవీని? వాటితో కంపేర్ చేయాల్సిన అవసరం లేదండి. అది అది ఆ ఎలివేషన్ వేరే, ఈ ఎలివేషన్ వేరే. ఒక్కొక్క ఎలివేషన్ ఇందులో ప్రభాస్ చూపించిన ఎలివేషన్ బాగుంది. ఒక్కొక్క సీన్ బాగుంది. అంటే మన ఫైట్లు బాగున్నాయి. అంత మించి కొంచెం ఇక యావరేజ్ సినిమా, అంటే మరీ అంత కాదు. మన కేజీఎఫ్ మించి అయితే కాదు. 10 out of ఎంత ఇవ్వాలనుకుంటారు? 10 out అంటే 6.5 అంతే. ఆమె ప్రభాస్ ఫ్యాన్. అన్న ఎలా ఉందన్న మూవీ? మంచిగా ఉందా? ప్రభాస్ కడవడం మంచిగా పెట్టినారు. బీజిఎం అంగినా ఇవన్నీ బాగున్నాయా? బీజం పర్లేదు, అంటే బీజం వేరే వాళ్ళని ఇస్తే కానీ బాగుంది. మూవీ అయితే బాగుంది. ఇప్పుడు మనం పుష్ప సినిమాతోని ఇంకా ఈ RRR మూవీ బాహుబలితోని కంపారిజన్ చేస్తే ఏ విధంగా ఉంది? సూపరిజం అంటే దానికి అన్న, ఏ మూవీకి దాని ఉంది. మంచిగా ఉన్నది. సినిమా అయితే మంచిగా ఉంది. పర్లేదు, చూడొచ్చు. 10 out of ఎంత ఇస్తారన్న? చేసి మనం ప్రభాస్ ఫ్యాన్ కాబట్టి 10 ఇవ్వచ్చు అన్న. ప్రభాస్ ఫ్యాన్ కాబట్టి 10 ఇవ్వచ్చు. దాని మూవీ మాత్రం బాగుంది. పర్లేదు. సూపర్ అన్న. మూవీ ఏ విధంగా ఉంది? సూపర్ ఉంది. ఎక్సలెంటా? అయితే మొన్న మనకు RRR సినిమా అయినా వచ్చినాయి కదా, పుష్ప RRR ఇంకా మన రాధేశ్యామ్ మూవీస్ వాటితో కంపారిజన్ చేస్తే ఏ విధంగా ఉంది? చేస్తే అప్పుడు ఫ్లాప్ అయినాయి. ఇప్పుడు వచ్చింది కదా బ్లాక్ బస్టర్. బీజిఎం ఏ విధంగా ఉంది? సూపర్. సలార్తో కంపారిజన్ మన దీంతో కేజీఎఫ్తో కంపారిజన్ చేస్తే కేజీఎఫ్ అయితే ఇక కేజీఎఫ్ సాలర్ ఓవరాల్గా ఎంత ఇవ్వాలనుకుంటారు 10 out of? అయితే సాలర్కే. మూవీ ఇప్పుడే చూడడానికి వస్తురా? మరి ప్రభాస్ సలార్ మూవీ రిలీజ్ అయింది కదా, నిన్న రిలీజ్ అయిన సందర్భంగా ఇవాళ వచ్చారు. మరి మూవీ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంది అనుకుంటున్నారు? ప్రభాస్ అంటేనే ఆ మూవీ అంతే ఉంటుంది అన్న. హైప్ ఒక రేంజ్ లో హైప్ పెంచేసిందా? కట్అవుట్ కి అందరూ రావాల్సిందా? అంతే. ఇప్పుడు వస్తురా మూవీకి? ఇప్పుడు అసలు చేసినా కానీ కేజీఎఫ్ ని బీట్ చేయగల సత్తా ఉందా సలార్ కి? చేస్తుంది. చేస్తుందా? ఈజీగా అంటే అవుతుంది. ప్రపంచం మొత్తం పక్కా. వరల్డ్ వైడ్ బద్దలు కొట్టినట్టేనా? పక్కా చేస్తుంది. పక్క వరల్డ్ రికార్డ్. రికార్డ్స్ ప్రభాసే రాసుకోవాలండి ఈ సినిమాతో. ఈ రికార్డ్ తోటి ప్రభాస్ ప్రకారం బదులు తీసుకోవాలి.
సలార్ మంచి సాటిస్గా బ్రో. బాడీ బాక్స్ ఆఫీస్ అలాంటి బాడీ మనకు కూడా రావాలని కోరుకుంటున్నాం. ఇక్కడ మేము మమతా థియేటర్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ కరీంనగర్లో సలార్ మూవీ గురించి రివ్యూ అడగడానికి వచ్చినాం. మూవీ మాత్రం బ్లాక్ బస్టర్లో ఉన్నదట. ఆ ఉద్దేశంతో చూడడానికి వచ్చారు మన ఫ్రెండ్స్. మరి ఆల్ ది బెస్ట్, చూసి మంచిగా ఎంజాయ్ చేసి ప్రభాస్ని మరోసారి కలుద్దామని మనం అందరం అనుకుంటున్నాం. ఓకేనా? ఓకే, ఆల్ ది బెస్ట్, మంచిగా ఎంజాయ్ చేసి రండి. భయ్యా బాహుబలి తర్వాత రాధేశ్యామ్ తర్వాత పిచ్చ హైప్ మీద ఉన్న సినిమా సలార్ మనకి ఇప్పుడు. దానికోసం నేను 2-3 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు కూడా అదేంటే ఆ బండి లేట్ అయింది. 5 నిమిషాలు అని మావాడు ఫోన్ చేస్తా మా ఊరికి వచ్చినాం. ఫస్ట్ మనకు ఎక్స్పెక్టేషన్ ప్రభాస్ అన్న ప్రశాంత్ నీల్ చేసిన 4 సినిమాలలో ఇచ్చి వాడేసిండు. కేజీఎఫ్ పార్ట్ 1 పార్ట్ 2 మొత్తం ఇచ్చి వాడేసిండు వరల్డ్ రికార్డు. ఇప్పుడు దీన్ని బొమ్మ బ్లాక్ బస్టర్ అంతే. ఓకే, ఆల్ ది బెస్ట్, చూసి మంచిగా ఎంజాయ్ చేస్తూ ఎక్స్పీరియన్స్ సరే బ్రో. కలవాలని కోరుకుంటున్నాను. సరే మనం బ్రో. చూస్తున్నాం సిఎస్ చర్ల సాయిరం ఛానల్. ఇక్కడ మనం రివ్యూలు అడగడానికి వచ్చినాం. ప్రభాస్ సలార్ మూవీ పడ్డ సందర్భంగా మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అని టాక్ బాగా నడుస్తుంది. అందరు వచ్చి మూవీ చూసి ఎంజాయ్ చేయాలని కోరుతున్నాం.